సమాజంలో అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళను వేధించడం, అత్యాచారాలు చేయడం జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు, అమ్మాయిలు షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ ట్రయల్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టడం, వాళ్ళు నగ్నంగా ఉన్నప్పుడు చిత్రీకరించడం, తరువాత వాళ్ళను బెదిరించి లోబరుచుకోవడం ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్కు చెందిన 21 ఏళ్ల యువకుడు, ఫిలిప్పైన్స్కు చెందిన ఓ యువతి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరంలో ఒకే కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో ఈ యువకుడు క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఈ 21 ఏళ్ల యువకుడు ఒక నీచమైన పనికి పాల్పడ్డాడు. తనతో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న ఈ 28 ఏళ్ల యువతిని మొబైల్ ఫోన్లో నగ్నంగా చిత్రీకరించాడు. ఆమె రాత్రి సమయంలో కంపెనీలోని బాత్రూమ్కి వెళ్ళడాన్ని గమనించిన ఈ యువకుడు పక్కనే ఉన్న మరో రూమ్ నుంచి యువతిని తొంగి చూశాడు. ఆమె నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తన వద్ద ఉన్న సెల్ ఫోన్తో మహిళని చిత్రీకరించడం మొదలుపెట్టాడు. బాత్రూంలోని అద్దంపై సెల్ ఫోన్ ప్రతిబింబం మెరవడంతో ఆ యువతి అప్రమత్తమై వెనుదిరిగి చూసి షాక్కు లోనైంది. ఆ పైన ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడింది. ఏడ్చుకుంటూ ఆ విషయాన్ని తోటి సిబ్బందికి కూడా తెలిపింది. దీంతో కంపెనీ అధికారులు వెంటనే అందరి వద్ద సెల్ ఫోన్లు తీసుకొని వాటిలోని వీడియోలను డిలీట్ చేసేశారు. అనంతరం బాధిత యువతి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఆ యువకుడు తనకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఏమైనా చిత్రీకరించాడేమోననే అనుమానాన్ని బాధితురాలు వ్యక్తం చేసింది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని అల్ రఫా పోలీసులు తెలిపారు. సమాజంలో ఎన్ని వ్యవస్థలు మారుతున్నా, ఎన్ని చట్టాలు మారుతున్నా మహిళలకు మాత్రం రక్షణ కరువైందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Jam Jatak. Thanks for watching. Drop a like, leave a comment and don't forget to subscribe.